భర్త లేకుండా షాపింగ్ చేసినందుకు భార్య తల నరికేశారు. ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పట్ల తాలిబాన్ల దారుణాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి అని చెప్పొచ్చు. ఆచరణ సాధ్యం కాని నిబంధనలతో ఆడదాన్ని ఆట వస్తువుగా చూసే ఆ దేశంలో మహిళలకు కనీస రక్షణ కూడా కరువైపోయింది అని చెప్పొచ్చు. భర్తతో కాకుండా ఒంటరిగా సిటీలో షాపింగ్ చేసేందుకు వెళ్లినందుకు భార్య తలను నరికేశారు తాలిబాన్లు. ఇలాంటి క్రైమ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న మలయాళం హీరోయిన్ పై అత్యాచారం జరిగింది అని వార్తలు వస్తున్నాయి. అయితే హీరోయిన్ కిడ్నాప్ వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతుంది. ముందు మాజీ డ్రైవర్ ఏదో ఆవేశంలో తన వాళ్లతో కలిసి హీరోయిన్ కారు ఎక్కి ఏడిపించాడని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది కిడ్నాప్ అని అర్థమైందట పోలీసులకు. ఇప్పుడు ఈ కిడ్నాప్ వెనుక ఒక హీరో హస్తం ఉందని పోలీసుల విచారణలో వెల్లడవడం గమనార్హం. కిడ్నాప్ వ్యవహారంలో కీలకంగా ఒక హీరో ఉన్నారని అంటున్నారు. అతని ఈ కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది అంటున్నారు. ఇందులో ఒక పొలిటీషియన్ కొడుకులు ఇద్దరు ప్రమేయం కూడా ఉన్నట్లుగా సమాచారం. హీరోయిన్ కిడ్నాప్ కు ప్లాన్ చేసిన హీరోకు ఒకప్పుడు ఆమె మంచి ఫ్రెండేనట. ఆమె అతడి పెళ్లికి కూడా వెళ్ళిందట. అయితే అతను తన భార్య నుంచి విడిపోవడానికి కారణం ఈ హీరోయిన్ అని, ఆ హీరోకు అతడి భార్యకు విభేదాలు తలెత్తినప్పుడు ఈ హీరోయిన్ అతడి వైపు నిలబడకుండా భార్య వైపు మాట్లాడిందట. ఈ నేపథ్యంలో ఆ హీరోకు విభేదాలు తలెత్తినట్లు సమాచారం. తన మీద కక్ష పెంచుకున్న ఆ హీరో ఏకంగా ఆమెను కిడ్నాప్ చేసి ఏదో చేయాలని ప్లాన్ చేసే వరకు వెళ్ళిందని వార్తలు వస్తున్నాయి. పోలీసులు ప్రస్తుతం ఆ హీరోను అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నారట. కిడ్నాప్ లో పాల్గొన్న వారందరి మరిన్ని వివరాల కోసం పోలీసులు విచారిస్తున్నారని సమాచారం. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.